వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బంపర్ ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఆయన్ను నియమించారు. జాతీయ స్థాయిలో సిద్ధరామయ్య సేవలను ఉపయోగించుకోనున్నారు. ఇక అధికారికంగా ప్రకటించారు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. గత కొంతకాలంగా కర్ణాటకలో సాగినటువంటి రాజకీయ హైడ్రామాకు ఎట్టకేలకు తెరదించుతూ కూడా పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం అదేవిధంగా కేపీసీసీ అధ్యక్షుడు కేసీ పూర్తి స్థాయిలో అంటే శివకుమార్ ను ఆల్మోస్ట్ ముఖ్యమంత్రిగా నియమించి ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో నూతన మంత్రివర్గం కూడా ఏర్పడబోతుంది. డీకేను సీఎం పదవికి ఎంపిక చేసుకున్న తర్వాత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కీలకమైనటువంటి బాధ్యతలు ఏ విధంగా అప్పగిస్తారు అనేటువంటి ఊహాగానాలు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర వర్కింగ్ కమిటీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించి ఆయన సభ్యుడిగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. జాతీయ స్థాయిలో సిద్ధరామయ్య సేవలను ఉపయోగించుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్నటువంటి అంతర్గత ఒప్పందం ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో పూర్తి స్థాయిలో ఇద్దరికి ముఖ్యమంత్రి పదవి చెరు 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ అధిష్టానం అప్పట్లో నిర్ణయించడం, మధ్యలో శివకుమార్ 2.5 ఏళ్లు కంప్లీట్ అయిపోయినా ఇంకా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోవడంతో కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేయడం, హస్తిన బాట పట్టడం, కేంద్ర పెద్దల్ని కలవడం, ఎటకేలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా తప్పించి డీకేకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో సిద్ధరామయ్య జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారా? ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకే సిడబ్ల్యూసి మెంబర్ గా ఆయనకు అవకాశం కల్పించారా అనేది మాత్రం కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు సిడబ్ల్యూసిలో ఎక్స్ ఎఫ్ఎస్ఓ సభ్యులుగా కూడా కొనసాగుతూ ఉంటారు. వారు పూర్తి స్థాయిలో మాత్రం సో ఒకవైపు ముఖ్యమంత్రిగా మరోవైపు సిడబ్ల్యూసిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా ఉండడం సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా తప్పుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సిద్ధరామయ్యకు సభ్యునిగా అవకాశం కల్పించింది. సో ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ ఇక్కడే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సిడబ్ల్యూసి అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి కమిటీ, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అత్యున్నతమైనటువంటి కమిటీ. ఈ కమిటీలో సిద్ధరామయ్యకు తాజాగా అవకాశాన్ని కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపైన అంటే ఇప్పటికే రాజ్యసభకు సిద్ధరామయ్యను నామినేట్ చేస్తారు, ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నారు కర్ణాటక నుంచి అనేటువంటి వాదన ఊహాగారాలు చాలా వరకు బలంగా వినపడ్డాయి. కానీ నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళను, రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతాను, కర్ణాటక రాజకీయాల్లోనే నేను ఉంటానంటూ కూడా సిద్ధరామయ్య ఖరాఖండిగా చెప్పేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సిడబ్ల్యూసి మెంబర్ గా మాత్రమే ఆయన కొనసాగుతూ కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటారా, లేదా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారా? భవిష్యత్తులో జాతీయ రాజకీయాలు మరి ముఖ్యంగా ఢిల్లీకే సిద్ధరామయ్య పరిమితం అవుతారా అనేటువంటి కొత్త వాదన తాజాగా తెర మీదకి వచ్చింది. అయితే ఒకవైపు ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకున్నటువంటి సిద్ధరామయ్యకు తాజాగా ఆ పార్టీ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కూడా కేంద్ర వర్కింగ్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో సభ్యునిగా ఆయన నియమించడం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించిందని చెప్పుకోవాలి. పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రులు, అత్యంత కీలకమైనటువంటి సీనియర్లు మాత్రమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. తాజాగా ఎక్స్ అఫీషియో సభ్యుడి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీకి సభ్యునిగా మాత్రం సిద్ధరామయ్యను నియమించడం జరిగింది. ఇకపైన సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపబోతున్నారు, ఢిల్లీ రాజకీయాల్లో ఆయన కీలకంగా క్రియాశీలకంగా పనిచేయబోతున్నారు అనే కొత్త వాదన తెర మీదకి వచ్చింది. చూడాలి సిద్ధరామయ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ కర్ణాటక రాజకీయాలకే పరిమితమవుతారా, లేదా సిడబ్ల్యూసి మెంబర్ గా ఆయన నియమించినటువంటి నేపథ్యంలో జాతీయ రాజకీయాల వైపు వెళ్తారో కాలమే నిర్ణయిస్తుంది.